దుబాయ్ వైమానిక ప్రదర్శనలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ప్రమాదవశాత్తు కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో పైలట్ మృతి చెందినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. తేజస్ MK-1 కూలిపోయి మంటలు చెలరేగిన దృశ్యాలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడం గత 24 ఏళ్లలో ఇది కేవలం రెండోసారి మాత్రమే. ప్రమాదం ఎలా జరిగిందో గుర్తించడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొంటున్న తేజస్ MK-1 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లో చమురు లీక్ అవుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ప్రభుత్వం ఖండించింది. అలాంటిదేమీ లేదని, అంతా సవ్యంగానే ఉన్నట్లు వివరణ ఇచ్చింది. ఇంతలోనే ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. చమురు లీక్ వల్లే కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఇంజన్లో మంటలు అంటుకోవడం వల్లే తేజస్ అదుపు తప్పి నేల కూలినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోర్టు ఇప్పటికే దీనిపై విచారణ ప్రారంభించింది. అది పూర్తయితే గానీ ప్రమాదానికి అసలు కారణం తెలియదు. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం విమానం తక్కువ ఎత్తులో కిందకు డైవ్ చేసిన తరువాత పైలట్ కంట్రోల్ కోల్పోయినట్లు తెలుస్తోంది. అలాగే యాంత్రిక వైఫల్యం, ఇంజిన్ సమస్యలపైన కూడా విచారణ జరుగుతోంది.